జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేటలో నీటి కోసం కోటి తిప్పలు. మంచినీటి కోసం మున్సిపాలిటీ ముట్టడి. నల్ల నీళ్లు రావడం లేదంటూ బీదలతో కాలనీ వాసులు ధర్నా. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని 1వ వార్డు కాలనీలో తీవ్ర మంచినీటి సంక్షోభం నెలకొంది. గత కొంతకాలంలో కాలనీలో నల్ల నీళ్లు సరిగా రావడం లేదని, తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కోసం మహిళలు చాలా దూరం వెళ్లవలసి వస్తుందని, వృద్ధులు, వికలాంగులు నీటి కోసం దూరం వెళ్లలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పలుమార్లు మున్సిపల్ కమిషనర్, వార్డు సభ్యులు, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని, ఫిర్యాదు చేసిన వారిపై దురుసుగా వ్యవహరిస్తున్నారని కాలనీ వాసులు తెలియజేయడం జరిగింది. కాలనీ వాసులు ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా కాలనీ వాసులు మున్సిపాలిటీ కార్యాలయం ముందు బిందెలతో ధర్నా చేపట్టారు. అనంతరం మున్సిపాలిటీలో కమిషనర్ అందుబాటులో లేకుంటే అధికార ఆఫీసర్ కు మెమోరాండం సమర్పించినారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ భాస్కర్ స్పందించి తక్షణమే మంచినీటి సరఫరా పునరుద్ధరించాలి, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మా వాడలో పాత పైప్ లైన్ ఉన్నప్పుడు మంచినీరు మంచిగా వచ్చేదని, మిషన్ భగీరథ పైపులు వేసి పాత నీటి పైప్ లైన్ కట్ చేసినప్పటి నుంచి నీరు సరిగా రాకుండా లీకేజ్ ద్వారా నీరు మొత్తం వృధా అవుతుందని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మౌలిక వసతులైన తాగునీటి సమస్యను పట్టించుకోకపోవడం ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతుందని, బాధ్యతాయుతంగా అధికారులు వ్యవహరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ఇటు కార్యక్రమంలో కూరపాటి క్రిస్టఫర్, సంకినేని హనుమంతరావు, దంచనాదుల సురేష్, దంచనాదుల సతీష్, ఎండి అఫ్జల్ పాషా, బూక్య మంజుల, మొగలిచర్ల లక్ష్మి, బూక్య సునీత, నల్లబెల్లి మంజుల, ఎండి గుడియా బేగం, ఎండి కౌసర్, శ్రీపల్లి రామ, మల్యాల నాగలక్ష్మి, జాటూత్ విజయ, లౌడియా విజయ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మాది ఫస్ట్ వార్డు. నేను మాజీ కౌన్సిలర్ దేవో సదానందం. ఇప్పటి వరకు 20 రోజులు అవుతుంది. వాటర్ రాక ఇబ్బంది అవుతుంది. కేసీఆర్ గారు మంచి ఉద్దేశంతో ఇంటింటి నల్లా అని మిషన్ భగీరథ వాటర్ మాకు ఇప్పించిండు. ఇంటింటికి నల్లా మరి కలెక్షన్లు ఉన్నాయా లేవా అని ఫస్ట్ తెలుసుకోవాలి మున్సిపాలిటీ. తెలుసుకున్నాక తర్వాత ఫస్ట్ ఇచ్చే నల్ల కలెక్షన్లు అవి తీసేసి మాకు ఈ మిషన్ భగీరథ వాటర్ పంపించాలి. మరి అవి చెప్పకుండా చేయకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా ఇప్పుడు పెట్టిన మిషన్ భగీరథ వాటర్ పంపించడం వల్ల ఈ వాటరు బంద్ పెట్టిల్లు. ఇప్పుడు ఫస్ట్ నుండి ఇచ్చే వాటర్ బంద్ పెట్టిల్లు కాబట్టి మాకు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. వాటర్ వస్తలేవు, అన్ని లీకేజ్లు అయినాయి. ఇవన్నీ కలెక్షన్లని లీకేజ్లు అవుట్లా నీళ్లు రాకడా అది అంటే ఎక్కట్లేదు నీళ్ళు ఎక్కడ. కాబట్టి మాకు ఇబ్బంది అయ్యి ఇప్పుడు ప్రజలంతా ఆగమాగం అవుతారు. 1వ వార్డులో వాటర్ లేక ఇబ్బంది అయ్యి అందరూ మాకు తెలియజేయడం జరిగింది. కాబట్టి మేము మున్సిపాలిటీకి వచ్చి ఇప్పుడు అడుగుతున్నామండి. 20 రోజుల నుంచి మాకు 1వ వార్డులో నీళ్ళు వస్తలేవు. భగీరథ నల్లాలని పిడి చేసిండ్రు, వాటికి నీళ్ళు వస్తలేవు. ఎక్కడెక్కడ లీకేజ్లు అయినాయి, ఆ లీకేజ్లు కూడా మీరు సరి చేస్తలేరు. మరి మున్సిపాలిటీలో ఏం చేస్తానో ఏం కథ, ప్రజలకు మీరు సేవ చేయాలి కదా. మరి ఇవంతా అయిపోయేదాకా మాకు పాత నల్లాలు ఇవ్వండి. మాకు ఇవంతా కాదు, నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఆడలకు ఎక్కడ బిందెలు పట్టుకొని పోతాం, పిల్లలని జల్లలం ఏడిపోతాం మేము. ఇదంతా మీరు మాత్రం మాకు సహాయం చేయాలి. మేము అన్నిటికి పన్నులు కడతాను, కట్టినప్పుడు మీ మీద కదా మేము కొట్లాడేది. మాకు సహాయం చేయాలి కదా. అందు గురించి మాకు పాత బాయిలు లేవు, మోర్లు లేవు, ఏమి లేవు. మీరు పాత నల్లాలు మాత్రం వదిలిపెట్టి కొత్త నల్లాలు ఇంటింటికి భగీరథ నల్లాలు ఇచ్చిండ్రా ఇయ్యలేదా మీరు చెక్ చేసుకోవాలా. చెక్ చేసుకున్న తర్వాత దానికి రిపేర్లు అయిపోయినాక అప్పుడు మీరు అందరికి ఇంటిమేషన్ కార్డు ఇచ్చి మీకు భగీరథ నీళ్ళు వస్తాయి, ఈ నీళ్లు రావని చెప్పాలి అని పిడిచేసి. అంతవరదాకా మాకు పాత నల్లాలే నీళ్ళు వదిలిపెట్టాలి. నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందు గురించే మున్సిపాలిటీకి వచ్చి చెప్తాను. మీరు మాత్రం దీని మీద చర్య తీసుకొని మాకు నీళ్లు మాత్రం బ్రహ్మాండంగా రావాలి. నీళ్ళు రాకుండా మళ్ళీ ఒకసారి మాత్రం వచ్చి ఇక్కడ ఆఫీస్కే మేము బంద్ పెడతాం. ఆఫీసే మాకు ఎన్నడూ నీళ్లు లేకుండా లేవు. ఈసారి మాత్రం నీళ్ళకి ఇబ్బంది. చెర్లలో నీళ్లు ఉన్నాయి, అన్నిట్లో నీళ్లు ఉన్నాయి, వరకు వానలే పడతాయి, వరదలు. నీళ్ళు ఎందుకుంటాయి? మేము ఎక్కడ ఇబ్బందులు పడాలి? మీరు మాత్రం మేము ఏముందంటే మేము ఆడవాళ్ళకి ఇబ్బంది కాకుండా మాత్రం నీళ్లు మాత్రం మాకు వదిలిపెట్టాలి. పాత నల్లాలే, కొత్త నల్లాల గురించి మాత్రం ఆఫ్ చేయొద్దు. పాత నల్లాలు ఉండే మేము గ్రామ పంచాయతీలో డబ్బులు కట్టి తీసుకున్నాం. కలెక్షన్లు తీసుకున్నప్పుడు మాకు చెప్పకుండానే ఇప్పుడు ఈ భగీరథ నీళ్లు వస్తున్నాయి అని నల్లాలు కూడా ఫిట్ చేయకుండా ఆ నల్లాల పైపులు తీశారు. అన్ని గోతులు తోగి పైపులు తీశారు, ఎక్కడెక్కడ పెట్టేశారు. ఈ నల్లాలు బంద్ చేశారు. మాకు ఒక్క చుక్క వాటర్ లేకుండా 20 రోజుల నుండి నానా తిప్పల పడుతున్నాం మేము. ఇప్పుడు అంటే ఇప్పుడు జనవరి నెల కదా, బిల్లుకి వస్తారు. ఇంటి బిల్లు అంటారు, కరెంట్ బిల్లు అంటారు, నల్ల బిల్లు అంటారు. ప్రతి బిల్లులు మేము పే చేస్తున్నాం. చేసినప్పుడు మాకు ప్రాంప్ట్గా వాటర్ ఇవ్వాలి కదా. ఇప్పుడు అంటే చలికాలం ఏదో అడ్జస్ట్ అవుతున్నాం. ఎవరింట్లలో ఒకరు బిందెలు పట్టుకొని మోసుకొని సెట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు సమ్మర్ వస్తే ఎట్లా కావాలి మా పరిస్థితి? సమ్మర్ వస్తే ఏం చేయాలి మేము?
సరే చిన్నపాటి ఇల్లు కట్టుకొని కిరాయిలకు ఇచ్చుకున్నాం. వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, బంధువులు బంధువుతాలు అందరూ వస్తారు. ఇప్పుడు ఎట్లా కావాలి? ఇట్లా హఠాత్తున ట్యాప్ బంద్ చేస్తే, నల్లాలు బంద్ చేస్తే ఎట్లా కావాలి కలెక్షన్? మాకు చెప్పొద్దా? మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దా? ఫస్ట్ మేము ఫోన్లు చేసి వార్డ్ నెంబర్కి ఫోన్లు చేస్తే నేను పోతానక్క, వస్తానక్క, చెప్తానక్క అని చెప్తా ఉన్నాడు అన్నయ్య. ట్యాంకర్ తోటి నీళ్లు పోస్తా ఉన్నాడు. ఎన్ని ట్యాంకర్లు అయితే దేనికి మనకు సరిపడతాయి? దేనికి సరిపడతాయి వాటర్? అట్లాంటప్పుడు మనకు ఫస్ట్ ఇవ్వాలి. మిషన్ భగీరథ నీళ్లు రోజు డైలీ ఇవ్వాలి. ఇచ్చినాక ఈ నెల నీళ్లు బంద్ చేయాలి. అవిలో ఇవిలో హఠాత్తున ఆ నెల నీళ్లు బంద్ చేశారు. కలెక్షనే లేదా మా ఇంటి ముందు. గచ్చు దేసిన దాన్ని గచ్చుతో కుప్లింగ్ తోటి గచ్చు దోవిచ్చిర్రు. అందరికి ఇళ్ళకి కూడా కలెక్షన్లు లేవు. గచ్చు దోవిచ్చిండ్రు, కలెక్షన్ కూడా ఇవ్వలే మాకు. లేకముందే ఈ వాటర్ ఇప్పుడు మన వాటర్ సరే అవి వస్తున్నాయి కదా, ఇవి ఎందోలే అని అనుకున్నా కూడా అట్లా కూడా లేదా. అవి లేవు ఇవి లేవు. ఎట్లా కావాలండి మాకు? లీకేజ్ అయితే ఏం చేయాలి? అధికారులు మీకేం అవసరం మీకేం అవసరం అది ఇదని అంటారు. నేను కూడా అన్ని నాకు కూడా హక్కు ఉంటది. నేను మాజీ కౌన్సిలర్, నాకు అన్ని హక్కులు ఉంటాయి. అసలు వాటర్ ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం వాటర్ ప్రాబ్లం రావడం. ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు వాటర్ ప్రాబ్లం రాలేదు. కేసీఆర్ మంచి ఉద్దేశంతో ఇంటింటి నల్లా పెట్టిండు. కేసీఆర్ గారు మంచి ఉద్దేశంతో ఇంటింటి నల్లా పెట్టిండు. ఎప్పుడు రాలేదు. బిందె పట్టుకొని ఆడబిడ్డ బిందె పట్టుకొని బయటికి పోవద్దు. సాయంత్రం నడవలేని కూడా ఇంట్లోనే పట్టుకోవాలని వాటర్ మనకు ఇచ్చిండు. కేసీఆర్ ఇచ్చిన నల్లాలా మాకు నీళ్ళు లేక నాకు శాత కాదు నాయన. ఎవరు తెస్తారు? మాకు ఎవరు లేరు. మరి నాకు నడవ శాత కాదు అసలుకే. నేను ఎక్కడ పోయి తెచ్చుకోవాలి? నేను తానాలు లేవు, బట్టలు పిండుకోవడానికి లేవు, మాకు ఏది లేదు. 15 రోజులకు ఎక్కువ అవుతుంది బిడ్డ. ఇన్ని రోజుల కాంచి నీళ్లు లేక తానాలు లేక అంత ఆగవాగా ఉన్నాం. చెప్పినాం, ఎందుకు చెప్పావు? ఏం అంటారు? ఏమంటారు? ఇంకా ఏం చెప్తారు? నీళ్ళ కోసమే వచ్చినాం. నీళ్ళ బాధ కదా. ఫిర్యాదు అంటే మాకు పాత నల్లాలే కావాలి. మాకు ఈ కొత్త వద్దు. నీళ్లు లేక సత్తానం. అన్ని పైపులు అన్ని పలికొట్టి అన్ని చేసి ఇప్పుడు మాకు నీళ్లు లేక ఏవి లేక ఆగవాగా ఉన్నాం. అయ్యా అస్సలు లేవు మాకు. మంచిగా వచ్చేది. దినం తప్పించి దినం. అప్పుడు పాతయే మంచిగా వచ్చినాయి. ఇప్పుడు అస్సలే రాలే బిడ్డ. ఇప్పుడు అస్సలు కొత్తలేవు నీళ్లు లేకనే గోస అవుతుంది మాకు. ఎన్ని రోజులు నా బిడ్డ కూడా అది కూడా కాళ్ళు లేదంటే ఎక్కడ పోవాలయ్యా? మేము ఎవరు తెస్తారు? మాకు ఎవ్వరు లేరు అయ్యా. అన్న మాది తీజ్ పండుగ పెట్టినప్పుడు మేము మున్సిపాలిటీ వాళ్ళకు చెప్పినప్పుడే మోరీలు తీసిర్రు. ఇప్పుడు 6 నెలల నుంచి మోరీలు లేవు, రోడ్డు లేదు, నల్లా లేవు, ఏం లేదు. మాకు చిన్న పిల్లలు దోమలు కుడుతున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, హాస్పిటల్ పాలు అవుతాను. మరి మాకు ఏ మోరీలు తీసేటోళ్ళు రావాలి, మాకు నల్లాలు రావాలి, రోడ్డు వేయించాలి, పాత నల్ల వేయాలి. మేము ఇంతకు ముందు ఇంటి పన్ను కట్టినాము, నల్లాల పన్ను కట్టినాము, ఇప్పుడు కూడా కట్టుకుంటాం. కానీ మాకు ఏదైనా మాకు సాయం చేయాలి. మున్సిపాలిటీ వాళ్ళు మాత్రం సాయం చేయాలి మాకు. నర్సంపేట మున్సిపాలిటీ కమిషనర్ గారికి మరియు కలెక్టర్ గారికి ఈరోజు 1వ వార్డు తరపున మహిళలకు దాదాపు ఒక 20 రోజులుగా మంచినీరు అందక నానా అవస్థలు పడుతున్న సందర్భంలో పలుమార్లు కమిషనర్ గారి దృష్టికి, ఏఈ గారి దృష్టికి, అసిస్టెంట్ ఏఈ గారి దృష్టికి తీసుకుపోయిన చాపకి అంటే తుడిసిన దాని లెక్క తీసేసుకుంటా పోతున్నారు. ఇది మిషన్ భగీరథ వాటర్ అనేది ఒక మంచి ఉద్దేశంతో మిషన్ భగీరథ వాటర్ గత ప్రభుత్వం చేయడం జరిగింది. మిషన్ భగీరథ కనెక్షన్స్ మరి గత కొన్ని సంవత్సరాల నుంచి ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఈ మధ్యలో మరి నేను 1 సంవత్సరం నుండి మిషన్ భగీరథ కనెక్షన్స్ లీకేజీలు ఉన్నాయి. పలు దిక్కుల మరి నల్ల కనెక్షన్స్ ఇవ్వలేదు.
అని పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా నామమాత్రంగా ఒక 2-3 కనెక్షన్ చేయడం, అక్కడి నుంచి తప్పించుకోపోవడం, ఒక 2-3 కనెక్షన్ ఇవ్వడం, తప్పించుకోపోవడం. గత సంవత్సరం నుండి పత్రికా మిత్రుల సహకారంతో, వారి సహాయ సహకారాలతోని నేను ఇంతవరకు పనిచేయడం జరిగింది. వారికి పాదాభివందనం పత్రికా మిత్రులకు, మా మహిళా అక్క చెల్లెళ్ళకు. అంటే నాకు నీళ్లు రాకుండా నన్ను కొంచెం అన్నా నీళ్ళు ఇప్పి అని అడిగారు కానీ